కొమ్మినేనిని అలాగే నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు ప్రచారం అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. కొమ్మినేనిని అలాగే నాగార్జున యాదవ్ని తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయబోతున్నట్లుగా ఆ రకంగానే సన్నాహాలు చేస్తున్నట్లుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సార్. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏంటంటే, ఇక్కడేమో సాక్షి మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు. అలాగే ఆ సాక్షి మీడియాకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డిని దుర్భాషలాడారు. ఆ కారణం చేత వాళ్ళిద్దరు అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఒకటి. రెండు, ఆంధ్రప్రదేశ్లో వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే అతను అరెస్ట్ చేయబోతున్నారు అనేది మొత్తం టోటల్గా గురువారం నడిచినటువంటి ఒక హాట్ టాపిక్ తెలుగు రాష్ట్రాల్లో. ఏంటి ఈ రెండు అంశాలు అని అంటే, వల్లభనేని వంశీ ఎపిసోడ్ తీసుకుంటే కనుక అతను తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగిన దాంట్లో నిందితుడు, 71వ నిందితుడు ఆయన. సో A71, అక్యూజ్డ్ నెంబర్ A71. దానికన్నా ముందు 70 మంది ఉన్నారు. ఆ 70 మందిలో 15 మందిని అరెస్ట్ చేశారు. ఆ 15 మందిలో కీలకమైనటువంటి వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. అప్పిరెడ్డి లాంటి వాళ్ళని కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్నాడు, అతన్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళ తర్వాత జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు, చేసే అవకాశం ఉందని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ఎప్పుడైతే వల్లభనేని వంశీ ప్రమేయం ఉంది అని చెప్పి ఇన్వెస్టిగేషన్లో తేలిందో, ఆ మరుక్షణం నుంచే వల్లభనేని వంశీని ఇదిగో అరెస్ట్ చేయబోతున్నారు, మరుక్షణమే అరెస్ట్ చేయబోతున్నారు, ఇంకొక కొన్ని గంటల్లో అరెస్ట్ చేయబోతున్నారు, ఇలాంటి న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దానికి కారణం ఏంటంటే, ఆ రోజున తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్ని ఆల్రెడీ CCTV రికార్డుల్లో ఉంది. దాన్ని పరిశీలించినటువంటి పోలీసులు ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా సీరియస్గా తీసుకుంది. కారణం ఏంటంటే, జోగి రమేష్ అనే అతను ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే, అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి క్యాడర్కి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి ఎవరో ఒకరిని చంపేసేయండి, చంపేస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడు, జగన్మోహన్ రెడ్డి పదిలంగా ఉంటాడు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. అందుకే తెలుగుదేశం పార్టీ మీద దాడికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరిని చంపేయండి, పార్టీ ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళని ఎవరో ఒకరిని చంపేయండి, చంపేస్తే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతాడు, ఎలా వెళ్తారు అని ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్. వెళ్ళిపోతాడు, మనం వెళ్ళొచ్చు అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్. అందుకే ఇప్పుడు జోగి రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆల్రెడీ రికార్డులో ఉన్నాయి, CC కెమెరాల రికార్డులో ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో అనేకమైనటువంటి అంశాలు బయటకు వచ్చి ఆ రోజున దుమ్మి చేశారండి. ఒక రకంగా చెప్పాలంటే దాడి కాదు, దుమ్మి. ఒక పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళి ఇష్టానుసారంగా ధ్వంసం చేసి, విధ్వంసం సృష్టించి, అక్కడ రభస చేసి, దొరికినట్టు కొట్టడంతో పాటు ఆస్తుల్ని ధ్వంసం చేసే అందరికీ తెలిసిందే. దాంతోపాటు జిల్లాల్లో ఉండేటువంటి అనేక కార్యాలయాలను కూడా వాళ్ళు విధ్వంసం సృష్టించారు. కేంద్ర కార్యాలయంలో అపారమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కొంతమంది ఆఫీస్లో ఉండేటువంటి వాళ్ళు ప్రాణ భయంతో పరిగెత్తుకు వెళ్ళిపోయారు. దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు అసలు కనీసం కేసు కంప్లైంట్ చేస్తే కేసు కూడా కట్టలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు, ఇదే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆఫీస్ మీద దాడి జరిగిందని చెప్పి కంప్లైంట్ చేస్తే కనీసం FIR కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే పోలీసులు ఏ స్థాయిలో వెన్నుముక విరిగినట్టు వ్యవహరించారో మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఆ కేసుని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే భయంకరమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. వాటిలో వల్లభనేని వంశీ పేరుని నాని, జోగి రమేష్ లాంటి వాళ్ళు, తర్వాత వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు ఆ విధ్వంసాన్ని ఎలా చేయాలి అనేది వాళ్ళు మొత్తం వెనకుండి నడిపించారనేది బయటకు వచ్చింది. అందుకే ఇప్పుడు వల్లభనేని వంశీని ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిద్ధమయ్యారు. అలాగే జోగి రమేష్ని
అరెస్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఏ క్షణమైనా సరే జోగి రమేష్ని, వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి వస్తున్నటువంటి న్యూస్లో ఖచ్చితంగా నిజం లేకపోలేదు. ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎపిసోడ్. ఇక తెలంగాణకు సంబంధించిన ఎపిసోడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత ఛానల్లో ఒక షో నిర్వహించారు. కొమ్మినేని సీనియర్ జర్నలిస్ట్ ఆయన సాక్షిగా నాగార్జున యాదవ్ అనే అతను పార్టిసిపేట్ చేశాడు. ఆ షోలో పార్టిసిపేట్ చేసి రేవంత్ రెడ్డిని ఒక ఆఫీస్ బాయ్గా, అమెజాన్ లేదా స్విగ్గీ బాయ్గా ఇలా వర్ణిస్తూ అసలు ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే గనక రేవంత్ రెడ్డి ఈ పాటికి అరెస్ట్ చేయాలి వాళ్ళని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఒక రేవంత్ రెడ్డిగా కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన గౌరవించాలి. సరే, రేవంత్ రెడ్డికి వ్యక్తిగతమైనటువంటి ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేదంటే పరిచయాలు ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడచ్చు. కానీ ఒక ఛానల్లో అఫీషియల్గా మాట్లాడుతూ అసలు ఆ మాట్లాడినటువంటి మాటలు కనుక చూస్తే అన్పార్లమెంటరీ వర్డ్స్ని కనుక మనం వింటే అసలు ఇంతకాలం పాటు ఇంత టైము నిన్నప్పుడు జరిగింది, 24 గంటలైంది ఆ షో జరిగి, 24 గంటలు అయ్యింది, అయినా కానీ ఇంతవరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే వస్తుంది. ఎందుకు రేవంత్ రెడ్డి దాన్ని లైట్గా తీసుకున్నారు అనేటువంటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ నుంచే ఉత్పన్నమవుతుంది. ఆ షో కండక్ట్ చేసినటువంటి కొమ్మినేని, ఆ షోలో పాల్గొన్నటువంటి నాగార్జున యాదవ్ని ఇద్దరిని అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఛానల్స్లో, ఇవాళ మెయిన్ ఛానల్స్లో కొన్నిట్లో వచ్చినటువంటి న్యూస్. నిజమే కావాలని చెప్పేసి అనుకున్నాను నేను, కానీ ఇప్పటి వరకు యాక్షన్ అయితే లేదు. కానీ అరెస్ట్ దిశగా ఫైల్ మూవ్ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే అరెస్ట్ చేయాల. సీనియర్ జర్నలిస్టులు కొన్ని వీడియోలు కూడా పెట్టారు. ఆ షో చూసిన తర్వాత జర్నలిస్టులుగా సిగ్గుతో తలదించుకుంటున్నాము అని చెప్పి కొంతమంది వీడియోలు కూడా పెట్టారు. జర్నలిస్ట్ నాయకులు కూడా వీడియోలు పెట్టారు. ఆ షో కండక్ట్ చేయటం ఏంటి, ఆ కండక్ట్ చేసిన అతను మొత్తం అవతల అధికార ప్రతినిధిగా పాల్గొన్నటువంటి అతను ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడనిచ్చి దాదాపుగా 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత అప్పుడు కండక్ట్ చేసిన అతనికి అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి అప్పుడు అడుగుతున్నారు ఆయన. అంటే అసలు వచ్చినటువంటి అధికార ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారు అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఉండేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఉన్నారని అంటే అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సీనియర్ జర్నలిస్టులు వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి సంస్కృతిని కనుక కట్టడి చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో అసలైనటువంటి జర్నలిస్టులకి, ఇప్పటికే సమాజంలో జర్నలిస్టులు అంటే ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో మనం ఒప్పుకోక తప్పదు. ఇలాంటి షోలు, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే, ఇలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళని కనుక ఇలాగే కంటిన్యూ చేస్తే, చర్యలు తీసుకోకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా పతనావస్థకు చేరేటువంటి అవకాశం ఉంది విలువలు. సో అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అటు కొమ్మినేని, ఇటు నాగార్జున యాదవ్ని ఇద్దరిని అరెస్ట్ చేయబోతుందని చెప్పి న్యూస్లో అయితే వస్తుంది కొన్ని ఛానల్స్లో. కానీ వాస్తవ రూపంలో అదేమి ఇప్పటి వరకు మెటీరియలైజ్ కాలేదులా ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు అక్కడేమో వంశీని, జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారని చెప్పి హడావుడి చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఇక్కడేమో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారని హడావుడి చేస్తున్నారు. మరి ఈ అరెస్టులు జరుగుతాయా లేదా అనేది మనం వెయిట్ అండ్ సీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.